హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్ ఛానల్. ఇవాళ మనం మే 10వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. కార్బన్ ఎమిషన్స్ లేదా కర్బన ఉద్గారాల గురించి చెప్తూ ఉన్నారు. మనం చేసే చాలా పనుల వల్ల కార్బన్ ఎమిషన్స్ అనేవి మరింతగా పెరిగిపోతూ ఉన్నాయి. దానివల్ల పర్యావరణ మార్పులు అన్నటువంటివి వస్తూ ఉన్నాయి. అవి మళ్ళీ మనకే తిరిగి అఫెక్ట్ అవుతూ ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఇప్పుడు మన భారతదేశంలో ఎండలు, అలాగే వడగాల్పులు, ఇంకోవైపు బ్రెజిల్లో మనం చూస్తే రికార్డ్ స్థాయిలో వర్షాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. అంటే ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క రకమైనటువంటి విపత్తు ఈరోజు మనకు కనపడుతుంది. అంటే వాతావరణ మార్పులు దానికి ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాయి. మరి ఆ వాతావరణ మార్పులు తట్టుకొని నిలబడాలి, మనము కార్బన్ ఎమిషన్స్ని తగ్గించాలి, 2070 కల్లా మనం నెట్ జీరోని చేరుకోవాలి అన్నటువంటి లక్ష్యంతో ముందుకెళ్తూ ఉన్నాం కదా. మరి ఆ నేపథ్యంలో ఏం చేయాలి? సౌర ఫలకాలని బిగించుకోవటం, మొక్కల్ని పెంచటం, అడవుల్ని కాపాడుకోవటం, ఎలక్ట్రిక్ వాహనాల యొక్క వినియోగాన్ని పెంచుకోవటం, ఇలాంటివన్నీ చేయాలి. లేకపోతే భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాలు ఇంతకన్నా ఎక్కువగా ఉంటాయి అన్నట్టుగా ఈ ఆర్టికల్ అన్నమాట. నెక్స్ట్ చూడండి. సౌదీ దేశాలు నియోమ్ అనే ఒక మహానగరాన్ని నిర్మించబోతున్నాయి. దానికోసం ఎవరు అడ్డుపడ్డా కూడా ప్రాణాలతో విడిచిపెట్టద్దు అన్నట్టుగా ఆదేశాలు సౌదీ అరేబియా జారీ చేసింది అన్నట్టుగా ఒక న్యూస్ బయటకు వచ్చింది. మరి ఆ నేపథ్యంలో అసలు ఏంటి ఈ నియోమ్ ప్రాజెక్ట్ అన్నటువంటిది? మనం గమనిస్తే సౌదీ అరేబియాలో చమురు నిల్వలు అనేవి ఎక్కువగా ఉంటాయి. మరి ఆ నిల్వలు తగ్గిపోతున్నాయి. ప్రపంచమంతా కూడా చమురు అంటే ఇప్పుడు నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ నుంచి రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ వైపు మూవ్ అవుతున్నాం. అంటే సోలార్, విండ్, హైడ్రో ఇలా మూవ్ అవుతూ ఉన్నాం. మరి ఈ నేపథ్యంలో భవిష్యత్తులో సౌదీ అరేబియా యొక్క ఆదాయం తగ్గిపోతే దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ పర్యాటక ప్రదేశాన్ని డెవలప్ చేయాలి, దాన్ని ఒక గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దాలి అన్నట్టుగా నియోమ్ అనేటటువంటి ఒక స్మార్ట్ సిటీని నిర్మించబోతూ ఉన్నారు. దీనికి దాదాపు $500 బిలియన్ బడ్జెట్ని కేటాయించారు. రెడ్ సీ దగ్గర దాదాపు 26,500 చదరపు కిలోమీటర్ల పరిధిలో 10 రకాల రీజియన్లని దీని కింద నిర్మించబోతున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన భారతదేశంలో తట్టు అంటే ఏమంటామో మీజిల్స్. ఈ మీజిల్స్ని తట్టుకునేలాగా టీకాని పొందాలి. ఆ టీకాని ఒక్క డోస్ కూడా పొందినటువంటి చిన్నారులే 12% ఉన్నారు అన్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ అధ్యయనంలో తెలిపింది. అంటే ఇక్కడ మనం గమనిస్తే ముఖ్యంగా నాగాలాండ్లో ఇలాంటివి 26%గా ఉంటే అత్యంత తక్కువగా తమిళనాడులో ఉంది. తట్టు అనేది వైరల్ ఇన్ఫెక్షన్ అన్నమాట. వైరస్ ద్వారా వస్తుంది, ప్రధానంగా చిన్నారుల్లో వస్తుంది. ఇది చాలా తొందరగా ఇతరులకు వ్యాపిస్తూ ఉంటుంది. మరి దీని బారిన పడినటువంటి వాళ్ళలో జ్వరం రావటం, దగ్గు అనేది ఉండటం, ముక్కు కారుతూ ఉండటం, దద్దుర్లు రావటం, ఇలాంటి లక్షణాలన్నీ కనబడుతూ ఉంటాయి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. విత్తన భాండాగార సృష్టికర్తలకి ప్రపంచ ఆరోగ్య పురస్కారం అన్నటువంటిది లభించింది. మనం చూస్తే వ్యవసాయ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు ప్రధాన విత్తన భాండాగారం ఏర్పాటులో కీలక పాత్ర పోషించినటువంటి ఎవరు వీళ్ళిద్దరూ? క్యారీ ఫౌలర్, జెఫ్రీ హ్యాటిన్. వీళ్ళు ఈ సంవత్సరం ప్రపంచ ఆహార పురస్కారానికి ఎంపికయ్యారు. వీళ్ళలో క్యారీ ప్రపంచ ఆహార భద్రతా కార్యక్రమానికి ప్రత్యేక దూతగా ఉన్నారు. బ్రిటన్కి చెందినటువంటి జెఫ్రీ వ్యవసాయ శాస్త్రవేత్త. అయితే విత్తనాలు అనేటటువంటి వీటి రాజకీయ సంక్షోభాల నుంచి, పర్యావరణ మార్పుల నుంచి, వీటన్నింటి నుంచి సురక్షితంగా ఉంచడం కోసం ఒక భాండాగారాన్ని ప్రిపేర్ చేయటం జరిగింది. ఎక్కడ ఉంది అది? ఆర్కిటిక్ సర్కిల్లో నార్వేకి చెందినటువంటి ఒక దీవిలో ఒక పర్వతం పక్కన దీన్ని ఏర్పాటు చేశారు. ఉష్ణోగ్రతల కారణంగా విత్తనాలు సురక్షితంగా ఉండేలాగా, అంటే అక్కడ చాలా తక్కువ ఉష్ణోగ్రతలు అన్నటువంటివి ఉంటాయి కదా, దాంతో విత్తనాలు అన్నటువంటివి పాడైపోవు. దాని పేరేంటి? స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్ అన్నటువంటి కేంద్రం. దీన్ని 2008లో ప్రారంభించారు. అక్కడ ప్రపంచంలో ప్రతి దేశం నుంచి దాదాపు 12.5 లక్షల విత్తన నమూనాల్ని భద్రపరిచారు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మనకి మరియు మాల్దీవులకి సంబంధించి ద్వైపాక్షిక బంధాలు బలోపేతం చేయాలి అంటే పరస్పర ప్రయోజనాలు అనేటటువంటివి ఉండాలి. వాటి ఆధారంగానే ద్వైపాక్షిక బంధాలు అనేవి బలోపేతం అవుతాయి అన్నట్టుగా మన విదేశాంగ మంత్రి ఇక్కడ చెప్తూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పద్మ అవార్డ్స్కి సంబంధించి మన భారతదేశంలో పద్మ అవార్డ్స్ అనేవి ఎన్ని రకాలు? ఇందులో 3 రకాలు ఉన్నాయి. అందులో ఒకటి పద్మ విభూషణ్ అన్నటువంటిది, రెండవది వచ్చేసరికి పద్మభూషణ్ అన్నటువంటిది, మూడవది వచ్చేసరికి పద్మశ్రీ అన్నటువంటిది.
ఇలాగా మొత్తం 3 రకాల పద్మ అవార్డులను ఇస్తారు. మనకి భారతరత్న తర్వాత రెండవ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్, దాని తర్వాత పద్మభూషణ్, ఆ తర్వాత పద్మశ్రీ. మరి ఈ సంవత్సరం పద్మ అవార్డులు అన్నటువంటివి ఎంతమందికి వచ్చాయి? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. నెక్స్ట్ చూడండి, రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీని ఓడించినందుకు గుర్తుగా జరుపుకునేటటువంటి విక్టరీ డే వేడుకల్ని రష్యాలో ఘనంగా నిర్వహించారు. విక్టరీ డే అన్నటువంటిది ఏంటి అని అడిగినప్పుడు, ఇదిగో రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు జర్మనీని రష్యా ఓడించినటువంటి నేపథ్యంలో ఈ విక్టరీ డేని జరుపుకుంటాం. నెక్స్ట్ చూడండి, లద్దాఖ్కి పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి ఇవ్వాలి అనేసి కోరుతూ 21 రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేసి వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తి ఎవరు? సోనం వాంగ్చుక్. నెక్స్ట్ చూడండి, భారత్లో ఉపాధి రహిత వృద్ధిని ఆక్షేపిస్తూ ILO వెలువరించిన రీసెంట్ నివేదిక ప్రకారం 2000వ సంవత్సరం నాటికి యువతలో 5.7% నమోదైనటువంటి నిరుద్యోగిత 2022కి వచ్చేసరికి ఎంత శాతానికి పెరిగింది? 12.1% పెరిగింది. నెక్స్ట్ చూడండి, పీచ్ మిఠాయిలో ప్రమాదకర రసాయనాలు కలుపుతున్నట్టు గుర్తించినటువంటి ఏ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఏడాది పాటు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అంటే హిమాచల్ ప్రదేశ్. ఇంతకుముందు తమిళనాడు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంది. నెక్స్ట్ చూడండి, ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు హై పవర్డ్ మైక్రోవేవ్ వెపన్స్ని రూపొందించారు అంటే చైనా. నెక్స్ట్ చూడండి, మన భారతదేశ రెజ్లర్ అయినటువంటి బజరంగ్ పూనియా, ఈయన మీద ఐక్య ప్రపంచ రెజ్లింగ్ అన్నటువంటిది సస్పెన్షన్ వేటు వేసింది. ఎందుకని అంటే డోపింగ్ పరీక్ష చేయించుకోవటానికి ఈయన నిరాకరించారు అన్నట్టుగా. మరి ఈయన ఏమంటూ ఉన్నారు? ఈ డోపింగ్ పరీక్ష కోసం తీసుకొచ్చినటువంటి కిట్ గడువు అన్నటువంటిది ముగిసింది, దాంతో నేను అభ్యంతరం వ్యక్తం చేశాను అన్నట్టుగా ఇతను చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఒక నివేదికనిచ్చింది. అందులో ఏమని తెలిసింది? భారత జనాభాలో హిందువుల యొక్క వాటా అనేది తగ్గుతోంది. మనం చూస్తే 1950వ సంవత్సరంలో మన దేశంలో 84.68% ఉన్నటువంటి హిందువుల వర్గం అన్నటువంటిది 2015కి వచ్చేసరికి 78.06% క్షీణించింది. ఇక్కడ గమనించాలి చూడండి, 2015, 1950, 65 ఏళ్లలో మార్పులు ఎలా ఉన్నాయి అన్నట్టుగా చూస్తే హిందువులు అప్పట్లో 84.68% ఉంటే 78.06% తగ్గారు. ముస్లింలు అప్పుడు 9.84% ఉంటే ఇప్పుడు 14.09% పెరిగారు. అంటే 43.15% పెరుగుదల అనేది ఇక్కడ కనపడుతోంది. తర్వాత క్రైస్తవులు 2.24 ఉంటే 1950లో ఇప్పుడు 2.36% అంటే 5.38% పెరుగుదల అనేది ఇక్కడ ఉంది. సిక్కులేమో 1.24% అప్పట్లో ఉంటే ఇప్పుడు 1.85% ఉన్నారు. అంటే 6.58% పెరుగుదల అనేది ఉంది. జైనులేమో అప్పట్లో 0.45% ఉంటే ఇప్పుడు 0.36% ఉన్నారు. అంటే ఇక్కడ కూడా తగ్గుదల ఉంది 20%. పార్సీలు చూడండి, అప్పట్లో 0.03% ఉంటే ఇప్పుడు 0.004% ఉన్నారంటే 85% తగ్గుదల అన్నటువంటిది ఇక్కడ నమోదైంది. అలాగే ఈ నివేదిక ప్రకారం దక్షిణాసియాలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇలా భారతదేశ పొరుగు దేశాల్లో మాత్రం మెజారిటీ మతస్థుల వాటా పెరుగుతూ వస్తుంటే మన దేశంలో తగ్గుతోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, రఫా మీద దాడికి అమెరికా ఏమనింది? ఇజ్రాయెల్ ఇదిగో నువ్వు కనుక రఫా మీద దాడి చేస్తే నీకు ఆయుధాలు ఇవ్వము అన్నట్టుగా తేల్చి చెప్పింది. ఆ నేపథ్యంలో చూడండి, ఇక్కడ ఇజ్రాయెల్ అన్నటువంటిది ఈ రెడ్ లైన్ వచ్చేసరికి గాజా. మరి ఈ గాజాలో ఉన్నటువంటి రఫా ప్రాంతం మీద ఇజ్రాయెల్ దాడులు చేయటం, ఇక్కడ ఉన్నటువంటి రఫా క్రాసింగ్ ఏదైతే ఉందో దీని మీద దాడి చేయటం, దాంతో ఏమైంది అంటే మనం ఇప్పటిదాకా ఈజిప్ట్లోని ఈ సినై పెనిన్సులా నుంచి రఫా క్రాసింగ్ ద్వారానే గాజాలోకి హ్యుమానిటేరియన్ ఎయిడ్ అంటే మానవతా సహాయాన్ని అందిస్తూ వచ్చాయి ప్రపంచ దేశాలన్నీ. మరి అలాంటి రఫా క్రాసింగ్ని ఇప్పుడు ఇజ్రాయెల్ తన ఆధీనంలోకి తీసేసుకుంది. మరి ఇక నుంచి మానవతా సహాయం అందాలన్నా కూడా అందలేదు. మరి ఇజ్రాయెల్ ఏమనింది? ఇదిగో ఈ కరేం షాలోం క్రాసింగ్ ఏదైతే ఉందో దీన్ని మేము ఓపెన్ చేశామన్నట్టుగా ఇజ్రాయెల్ చెప్తోంది. కానీ అక్కడ నుంచి మేము హ్యుమానిటేరియన్ ఎయిడ్ని పంపించలేము అన్నట్టుగా యునైటెడ్ నేషన్స్ చెప్తోంది. మరి ఆ నేపథ్యంలో ఇదిగో రఫా మీద దాడి చేస్తే మేము ఆయుధాలు ఇవ్వము అన్నట్టుగా ఇజ్రాయెల్కి ఇటు అమెరికా హెచ్చరించినా వెనక్కి తగ్గేదే లేదు అన్నట్టుగా ఇజ్రాయెల్ బిహేవ్ చేస్తోంది అనేసి ఆర్టికల్. నెక్స్ట్ చూడండి, దేశంలో ఏకైక చక్కెర సంస్థ ఏది? నేషనల్ షుగర్ ఇన్స్టిట్యూట్ అన్నటువంటిది. దీనికి తొలి మహిళా డైరెక్టర్గా డాక్టర్ సీమా పరోహా ఈమె బాధ్యతలు చేపట్టడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రిలిమ్స్లో బిట్ అడగచ్చేమో.
డాక్టర్ సీమా పరోహా ఇటీవల ఏ సంస్థకి తొలి మహిళా డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు అన్నప్పుడు ఇదిగో నేషనల్ షుగర్ ఇన్స్టిట్యూట్కి తొలి మహిళా డైరెక్టర్గా ఈమె బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్ చూడండి, ఉత్తరాఖండ్ గవర్నమెంట్ అన్నటువంటిది పిరుల్ లావో పైసే పావో అన్నటువంటి ఒక క్యాంపైన్ని స్టార్ట్ చేసిందనమాట. అందులో పిరుల్ అంటే ఏంటి, ఇక్కడ పైన్ ట్రీ ఉంటాయా, పైన్ ట్రీ యొక్క ఆకుల్ని తీసుకురండి, పైసలు తీసుకెళ్ళండి అన్నట్టుగా. ఎందుకు అంటే ఇప్పుడు ఉత్తరాఖండ్లో ఫారెస్ట్ ఫైర్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి కదా, మరి ఆ నేపథ్యంలో వాటిని తగ్గించడానికి తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివే ఈ పిరుల్ లావో పైసే పావో అన్నటువంటి ఈ ఇనిషియేటివ్. నెక్స్ట్ చూడండి, మనం ప్రతి సంవత్సరం మే 10వ తేదీని ఆర్గానియాకి సంబంధించి ఇంటర్నేషనల్ డేగా జరుపుకుంటాం. ఆర్గాన్ ఆయిల్ ఏదైతే దీని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారో అది హెయిర్ని మృదువుగా చేయడానికి, స్కిన్ని మృదువుగా చేయడానికి, ఇలాంటి పర్పసెస్ కోసం వీటిని వాడతారు. ఈ ఆర్గాన్ ట్రీస్ అన్నటువంటివి ఎక్కువగా మొరాకో దేశంలో ఉంటాయన్నమాట. సో వీటి లాభాలు ఎక్కువగా ఉన్నాయి అన్నట్టుగా దీనికి సంబంధించి ఒక ఇంటర్నేషనల్ డేని నిర్వహిస్తారు. నెక్స్ట్ చూడండి, ఇండియా యొక్క టాయ్ ఎక్స్పోర్ట్స్ అన్నటువంటివి తగ్గిపోయాయి. చూడండి, 152.34 మిలియన్ డాలర్లకి పడిపోయాయి 2023-24లో అన్నట్టుగా GTRI రిపోర్ట్ చెప్తోంది. ఏంటి GTRI అంటే? GTRI అంటే గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ అనేసి పిలుస్తాం. ఇది ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాని ప్రకారం ఇండియా యొక్క టాయ్ ఎక్స్పోర్ట్స్ అన్నటువంటివి తగ్గాయి. నెక్స్ట్ చూడండి, అరుణాచల్ ప్రదేశ్లో ఒక కొత్త క్యాట్ ఫిష్ని కనుక్కోవటం జరిగింది. ఆ స్పీషీని, దాని పేరు ఏంటి, గ్లైపోథోరాక్స్ పుణ్యబ్రాతాయ్ అన్నటువంటిది ఈ స్పీషీస్ యొక్క నేమ్ అనమాట. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.